టాలీవుడ్‌లో చాలామంది విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారిలో చంద్రశేఖర్ ఒకరు. ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేసి మెప్పించాడు ఈ నటుడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఓ చిన్న పాత్ర అయినా చేస్తుంటాడు చంద్రశేఖర్. 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన పేరు ఛత్రపతి శేఖర్‌గా మారిపోయింది. సినిమాల్లోకి రాకముందు ఆయన పలు సీరియల్స్‌లో నటించి మెప్పించారు. అంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ వన్', 'సింహాద్రి', 'సై' సినిమాల్లో నటించారు. 'ఛత్రపతి' సినిమా ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. చంద్రశేఖర్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఆయన సతీమణి కూడా టాలీవుడ్‌కి చెందినవారే. ఆమె కూడా ఓ నటి. చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఆమె పేరు నీలియా భవాని. ఈమె కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు నీలియా భవాని. ఛత్రపతి శేఖర్, నీలియా భవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగింది వీరి సంసార జీవితం. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు విడివిడిగా జీవిస్తున్నారు. చాలా మందికి నీలియా భవాని పేరు తెలియదు, కానీ ఆమెను చూస్తే గుర్తుపడతారు. 'పండగ చేసుకో', 'కిక్ 2', 'సైరా', 'నాని జెంటిల్‌మ్యాన్' లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె స్వస్థలం ఖమ్మం. నీలియా భవాని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఆమె ఫేస్బుక్లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.